హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇప్పుడు మీకు ఒక 338 గజాలు హబ్సిగూడ అట్లాగే రామంతపూర్కి మధ్యలో మీకు రవీంద్రనగర్ అని ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ పాత బిల్డింగ్ వెరీ స్టాండర్డ్ ఉంది. ఈ వెనక వైపు మీకు చూసుకోవచ్చు కనిపిస్తున్నది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని నేను మీకు ఇప్పుడు నా వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. ఎక్కడ మిస్ చేసుకోకుండా చూడండి. ప్రాపర్టీ డీటెయిల్స్ నచ్చితే నాకు కాల్ చేయండి. సో ఇది కనిపిస్తున్నటువంటి ఈ ఇల్లేనండి. ఇది వచ్చేసి 20 years ప్లస్ అండి. అంటే మరీ 25 అయితే ఉండదు, 20 years అయితే మనకు అప్రాక్సిమేట్లీ విత్ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండి. పిల్లర్స్ కూడా మీరు కనిపిస్తాయి, పైన కూడా చూసినప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి ముందర 35 feet రోడ్డు ఉందండి. ప్లాన్లో మటుకు 40 రోడ్ అని ఉంటుంది, బట్ ఫిజికల్గా 35 feet రోడ్ ఉంది. రోడ్ ఫేసింగ్ 39.6 అనేది రావడం జరుగుతుంది. నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈ ఇల్లుని ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఎవరైతే హబ్సిగూడ ఇటు రామంతపూర్ మధ్యలో బ్యాక్ సైడ్ రవీంద్రనగర్ అంటారు. రామంతపూర్ పబ్లిక్ స్కూల్కి బ్యాక్ సైడ్లో రావడం జరుగుతుంది. ఈ కింద వైపు వచ్చేసి మీకు 3 BHK ఉండటం జరుగుతుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 డబుల్ బెడ్రూమ్స్, సెకండ్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూము ఉండడం జరుగుతుంది. మొత్తం మీద ఇది రెంట్ విషయంలో మీకు సుమారుగా 70,000 దాకా రావడం జరుగుతుంది. హెవీ పిల్లర్ కన్స్ట్రక్షన్. ఇది బ్యాక్ సైడ్ అండి, సౌత్ వైపు మీకు చూపిస్తున్నా. ఇది వచ్చేసి మీకు రామంతపూర్ స్కూలు తర్వాత మీకు ఓయూకి సంబంధించిన ల్యాండ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎప్పటికీ ఆ విధంగానే ఉండడం జరుగుతుంది కాబట్టి వెంటిలేషన్కి గాలికి ధారాళంగా ఉండడం జరుగుతుందండి. లొకేషన్ పరంగా 2 kilometers మీకు హబ్సిగూడ రామంతపూర్ పబ్లిక్ స్కూల్ పక్క నుంచి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇది కేవలం బయట వైపు నుంచి చూపించడం జరుగుతుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను. లోపల వైపు చూడాలి అనుకున్న వాళ్ళు మీరు వచ్చినప్పుడు ఫిజికల్గా లోపల చూపించడం జరుగుతుంది. ప్రాపర్టీ విషయానికి వచ్చేటప్పటికి ఓనర్ మీకు రేటు విషయంలో కేవలం ల్యాండ్ కాస్ట్ కింద మాత్రమే చెప్పడం జరుగుతుంది. బట్ మీకు ఏదైనా సరే మీకు సంబంధించినటువంటిది రేటు విషయంలో ఓన్లీ 1,20,000 గజం కింద చెప్పడం జరుగుతుంది. 338 గజాలు ఉన్నటువంటి ఈ ల్యాండ్ మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. రేటు విషయంలో వెరీ స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుందని చెప్పారు. సో లోన్ పరంగా లోన్కి కూడా వెళ్ళొచ్చు. మీకు వెరీ స్టాండర్డ్గా ఉందండి బిల్డింగ్. మటుకు ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళకి కూడా ఏం చెక్కు చెదరదండి, అంత గట్టిగా ఉంది బిల్డింగు. మీకు బయటకు మీరు వచ్చి చూసినప్పుడు తెలుస్తుంది. ఆ పిల్లర్స్ కానీ ఆ లోపల పిల్లలు కానీ మీకు పైన వైపు చూపిస్తున్నా చూడండి. సంబంధించిన ఇదంతా యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ అండి. ఇది బ్యాక్ సైడ్లో వస్తుంది సౌత్ వైపు. ఇది ఎప్పటికీ ఇదే విధంగా ఉండటం జరుగుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్రాపర్టీ చూపించడానికి ఎటువంటి ఛార్జెస్ తీసుకోవటం జరగదండి. ప్రాపర్టీ కొంటే మటుకు ఫైనల్ రేట్ మీద 1% కమిషన్ ఉంటుంది. లోన్ కావాలనే వాళ్ళకి లోన్ కూడా చేయించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రాపర్టీ ఇట్లాంటివి చూడటం కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.